ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. భక్తి సాధనం వాక్స్థలి సమూహంలోని మిత్రులందరికీ అభివందనములతో నేడు 23 జూలై 2026 నాడు బ్రహ్మశ్రీ పండర్ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశాలు రెండు. ఒకటి, లోకమాన్య బాలగంగాధర తిలక్ గురించిన పద్యాన్ని మత్తేభ వృత్తంలో చెప్పడం. భరతోర్వింజనులందరూ ప్రార్థింప గంగాధరుల్, లోకమాన్య గంగాధర తిలక్, బాలగంగాధర తిలక్. భరతోర్వింజనులందరూ సుమతితో ప్రార్థింప గంగాధరుల్, సరియౌరీతుల సంస్కారోన్నతిం హిందువుల్ నిరతమైక్యతతోడనుండ కనగా నిత్యము దర్శింపగాన్ అరయంచేరగనాధిపున్ సుమతితో అర్చించే ఆరాధనన్. నిరతమైక్యతతోడనుండ కనగా నిత్యము దర్శింపగాన్ అరయన్ చేరగనాధిపున్ సుమతితో అర్చించే ఆరాధనన్. గణేష్ నవరాత్రుల్ని ప్రారంభించింది లోకమాన్య బాలగంగాధర తిలక్ గారే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చెప్పిన అంశం. రెండవది, కవిత్రయాన్ని గురించి, కవుల్ని గురించి మత్తేభ వృత్తంలో. ఒనరన్నయతిక్కనార్యుడును, నన్నయతిక్కనార్యుడును సంయోజన్ కనన్ పృథ్వీపై వినుతం మౌగతి ఎర్రనార్యుడును సంవేద్యంపు భావమ్ముతో కణుతున్ భారత కావ్య సద్రచనలన్ కావించి. భారత కావ్య సద్రచనలన్ బహువచనం, ఎందుకంటే ఆ నన్నయ్య భట్టు, తిక్కనామాత్యుడు, ఎర్రాప్రగడ వేరు పర్వాలను రచించారు కనుక భారత కావ్య సద్రచనలన్ కావించి ధర్మజ్ఞులై తెనుగున్ సార్థకమొందగాగనిరి సందేశములన్ గూర్చుతున్. మిత్రులందరికీ అభివందనలతో స్వస్తి. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః.